కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రమాద సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట జగ్గంపేట సీఐ బి సూర్య, అప్పారావు, గండేపల్లి ఎస్ఐ వై గణేష్ కుమార్ తదితరులున్నారు. జాతీయ రహదారి NH-16 పై ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరగడం. ఈ రాత్రి 12:15 ప్రాంతంలో గండేపల్లి దాటిన తర్వాత మల్లేపల్లికి దగ్గరలో ఈ రెండింటికి మధ్యలో ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా అయితే టాటా మ్యాజిక్లో సుమారు 13 మంది టాటా మ్యాజిక్లో వెస్ట్ గోదావరి నుంచి నారాయణపురం నుంచి బయలుదేరి మధ్యలో వీళ్ళంతా కోలిబొమ్మలాట ఇవన్నీ చేసుకుంటుంటారు. వీళ్ళు కసింకోట వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా కసింకోట వెళ్తున్నారు టాటా మ్యాజిక్లో. గండేపల్లి దాటిన తర్వాత ఈ మల్లేపల్లి దగ్గరికి వచ్చేసరికి ఈ ఆటో ఎవరైతే ఈ మ్యాజిక్ ఆటో డ్రైవర్ ఉన్నాడో రైట్ సైడ్ వెళ్తుంటే అతనికి ఎదురుగా ఒక వెహికల్ ముందు ట్రావెల్ చేస్తుంది. దాన్ని తప్పించి ఇతను ముందుకు వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో రోడ్డుకి బాగా లెఫ్ట్ సైడ్కి దాన్ని తప్పించి లెఫ్ట్ సైడ్కి వచ్చాడు. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక ట్రాలీ వెళ్తుంది. ట్రాలీ వెళ్తుందో ఈ మ్యాజిక్ డ్రైవర్ స్పీడ్గా వచ్చి ఆ ట్రాలీలో దూరిపోవడం జరిగింది. వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆ ట్రాలీలో కిందకి వెళ్ళిపోయింది ఈ వెహికల్ మొత్తం కంప్లీట్. సగం వరకు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పటివరకు మాకు ఉన్నదాన్ని బట్టి టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంలో ఈ ప్రమాదం జరిగింది. అతను కూడా చనిపోయాడు. దీంట్లో స్పాట్లో అయితే ఒక అతను చనిపోయాడు. అన్నీ ఇమీడియట్గా మా పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసి విత్ నో టైం ఒక పావు గంటలోనే మొత్తం అందరూ వచ్చి వీళ్ళందరూ ఇంజూర్డ్ పర్సన్ అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకో 3 చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు. కేసు దర్యాప్తు చేస్తాం. ఆయన ఈ టాటా మ్యాజిక్ డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది కేసులో. ముందు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి మంచి చికిత్స జరుగుతుంది. కేసు మొత్తం కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేయడం చేస్తాం.